విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం ఆపాలని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఐక్య విద్యార్థి యువజన సంఘాలు దీక్షలు చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె రాజు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి పండు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి రవికుమార్, డివైఎఫ్ఐ కార్యదర్శి వెంకటరమణ, ఏఐవైఎఫ్ కార్యదర్శి బిటి నాయుడు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్రానికి ఉత్తరాంధ్రకు బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని తిప్పికొట్టిన తమ నిజాయితీని టీడీపీ జనసేన నిరూపించుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా బీజేపీ కుట్రలకు లొంగిపోతుందో లేక స్టీల్ ప్లాంట్ రక్షణకై నిలుస్తుందో తెలుసుకోవాలని మండిపడ్డారు. మన స్టీల్ ప్లాంట్ను నాశనం చేస్తే నేటి విద్యార్థులకు భవిష్యత్తు శూన్యమే అని, విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్తో సహా ఏ ఒక్కటి ఇవ్వకపోగా ఉన్న స్టీల్ ప్లాంట్ను నాశనం చేస్తుందన్నారు. ఈ దీక్ష కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మద్దతు పలికిన వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు రెడ్డి, వేణు, మన్మథరావు, విద్యార్థి యువజన సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా సెక్రటరీ ఈరోజు ప్రధానంగా విద్యార్థి యువజన సంఘాలు కలిపి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు దీక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాయి. దీంట్లో భాగంగా ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలకి వెన్నుముకగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం అయితేనేమి, ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం అయితేనేమి ఈరోజు చూస్తూ ఉన్నాయి. ఈరోజు లడ్డూ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా చేశారు. ఈరోజు లడ్డూలో ఏదో జరిగింది, ఏదో కల్తీ ఉంది, ఏదో అని చెప్పేసి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది విద్యార్థులకి, నిరుద్యోగులకి ఈరోజు వెన్నుముక్కగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మితే ఇంతవరకు కూడా కనీసం స్పందించే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. అంటే వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారు. గతంలో చెప్పారు ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే కాకపోతే ఈరోజు కేంద్రాన్ని కూడా ప్రశ్నించడానికి రాజీ పడమని కూడా చెప్పిన వీళ్ళు ఈరోజు ఏదో లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి అనేక మార్లు ఒక్కొక్కరు అనేక విధాలుగా ప్రెస్ మీట్లు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. లేదంటే రేపొద్దున అసెంబ్లీ గేట్లు బద్దలవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరికొంత ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులు, యువకులు, ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు చేతులకి గాజులు వేసుకొని లేరు. ఖచ్చితంగా ఎవరినైనా సరే ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఏర్పాటు చేయాలి. ఈరోజు 4,000 మంది కాంట్రాక్టర్లని తీసేయడం కూడా దుర్మార్గమైన చర్య. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థగానే నడవాలి. లేదు అంటే భవిష్యత్తులో విద్యార్థులు ఉద్యమించక తప్పదు. భవిష్యత్తులో అది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.